28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం వేసవి కాలం వస్తుంది. అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో తెలంగాణలో 2 రోజుల నుంచి కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో, ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో అకాల వర్షాలు రావడానికి కారణం ఏంటి? ఈ వర్షాలు ఎన్ని రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు. సార్, ఇలాంటి సమయంలో వర్షాలు కురవడం వల్ల రైతులకి తీవ్రంగా నష్టం కలుగుతుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశాలు ఉందో సమాచారం ఏమైనా తెలుపగలరా? మనకి శీతాకాలము మనకి నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో అయిపోయిన తర్వాత మనకి ఫిబ్రవరి మంత్ అనేది ట్రాన్సిషన్ మంత్. మనకి వింటర్ నుంచి సమ్మర్కి ఈ టెంపరేచర్లు మారటానికి గ్రాడ్యువల్గా మనకి మాక్సిమం మినిమం టెంపరేచర్లు పెరుగుతూ వస్తాయి ఫిబ్రవరి నెలలో. ఆ పద్ధతిలోనే మనకి గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొన్నటి వరకు 28 నుంచి 30 డిగ్రీల వరకు మటుకే ఉన్నటువంటి మాక్సిమం టెంపరేచర్లు ప్రస్తుతం 33 నుంచి 36 డిగ్రీల వరకు చేరుకున్నాయి. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా మనకి మొన్నటి వరకు 10 నుంచి 14 డిగ్రీలు చాలా లో టెంపరేచర్స్ ఉన్నవి. ఇవి ప్రస్తుతం 17 నుంచి 23 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు కూడా చేరుకున్నాయి. ఇది న్యాచురల్ గా ఈ టెంపరేచర్లు అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ మనం మార్చి 1వ తారీఖు నాటికి వేసవి కాలంలోకి ప్రవేశిస్తాము. అయితే ఇలా టెంపరేచర్లు పెరుగుతున్నప్పుడు ఈ వాతావరణంలోకి తేమ ప్రవేశించినట్టయితే మనకి ఈ టెంపరేచర్లు ఎక్కువగా ఉన్న దగ్గరల్లా మనకి ఈవినింగ్ సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అడపా జల్లు, ఉరుములు, మెరుపులతో కూడా జల్లు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి గత 2 రోజులు బట్టి నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మన తెలంగాణలోకి వచ్చే గాలుల దిశ కూడా మారి ప్రస్తుతం మనకి ఆగ్నేయ దిశ నుంచి అలాగే తూర్పు దిశ నుంచి తేమగాళ్ళు ప్రవేశిస్తున్నాయి. ఇలా తేమగాళ్ళు ప్రవేశించి ఆల్రెడీ మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఏమవుతుందంటే ఈవినింగ్ సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఆ రకంగానే నిన్న మనకి ఉత్తర తెలంగాణలోని ఒక 3-4 జిల్లాల్లో మనకి వర్షపాతం నమోదైంది. కుమరం భీంలో కొంచెం 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీనికి తోడు మనకి తెలంగాణకు ఆనుకుని మనకి ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాఠ్వాడ ప్రాంతం వరకు ఒక ఉపరితల వాతావరణంలో ఒక ద్రోణి ఏర్పడింది. అలాగే మనకి ఒడిశా ప్రాంతం నుంచి నార్త్ కోస్టల్ ఏపీ వరకు కూడా మరొక ద్రోణి ఉంది. ఈ రెండిటి వల్ల కూడా మనకి మరింత తేమగాళ్ళు ప్రవేశించే అవకాశం ఉంది. అయితే టెంపరేచర్లు అయితే గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల మనకి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలు అంటే ఇప్పుడు ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, అలాగే పశ్చిమాన ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, తూర్పులో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, మన సిటీలోని రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో కూడా ఈ రోజు కొద్దిపాటి జల్లులు పడే అవకాశం మన క్యూములోనింబస్ మేఘాల వల్ల. అయితే ప్రస్తుతం భారీ వర్షం సూచన లేదు. ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షం మనకి 1 గంట 2 గంటలు జల్లులాగా పడి వెళ్ళిపోతుంది, కానీ పెద్దగా భారీ వర్షానికి అయితే ప్రస్తుతం అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితి రేపు కూడా ఉంది. రేపు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణలోని జిల్లాలు అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు, మన సిటీలోని 2 జిల్లాల్లో కూడా జల్లులు పడే అవకాశం అయితే ఉందండి. సో దీంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందంటారా? పిడుగులకి మనకి టెంపరేచర్ అనేది ప్రస్తుతం మనకి 35-36 డిగ్రీలు ఉన్నప్పుడు క్యూములోనింబస్ మేఘాల యొక్క తాకిడి తీవ్రత అంత ఎక్కువగా ఉండదు. మనకి 38 నుంచి 43-42 డిగ్రీలు ఉన్నప్పుడు క్యూములోనింబస్ మేఘాలు కూడా చాలా తీవ్రమైనగా ఏర్పడి తీవ్రమైన పిడుగుపాటు, మనకి వడగళ్ళు పట్టము, ఇటువంటి పరిణామాలన్నీ ఉంటాయి. అయితే టెంపరేచర్స్ మనకి ఇంకా ఆ స్థాయికి పోలేదు కాబట్టి అంత తీవ్రత ప్రస్తుతం ఉండే అవకాశం లేదండి. సో రైతులకి ఏదైనా నష్టం కలిగేటువంటి అవకాశం ఉందా? ఈ వర్షాల వల్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల తాత్కాలికంగా 1 గంట పాటు వర్షం కురుస్తుంది అంటున్నారు. సో ఆ వర్షం కూడా ఎక్కువ స్థాయిలో ఉంటుందా, లేదంటే మోడరేట్గా ఉండే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం పడే రైన్ మనకి మోడరేట్ రైన్ ఏనండి. అంటే మనకి ఐఎండి కేటగిరైజేషన్ ప్రకారం 7 సెంటీమీటర్లు దాటితే మనము హెవీ రెయిన్ కింద పరిగణిస్తాం. ప్రస్తుతం మనం 2 నుంచి 3 సెంటీమీటర్ల మించి పెద్దగా వర్షం పడే అవకాశం లేదు. అయితే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఏంటంటే 1 గంట సేపు కొంచెం తీవ్రంగా వర్షం పడి కొంచెం మేఘంతో పాటు కొంచెం ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. సో ఈ రకమైన వర్షం పడిన దగ్గర కొద్దిపాటి పంట నష్టం అయితే ఉండే అవకాశం ఉంది, కానీ భారీగా వర్షపాతం కానీ తీవ్రంగా ఉరుములు, మెరుపులు కానీ ఉండడానికి ప్రస్తుతం అంతా అనుకూల వాతావరణం లేదు. సో ఫైనల్గా ఒక వాతావరణ శాఖ అధికారిగా రైతులకు కానీ లేదంటే సామాన్య ప్రజలకి సో ఎలాంటి మెసేజ్, కాషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఉన్న పరిస్థితిలో మనకి అంత తీవ్రమైన పరిస్థితి ఏమి లేదు. ఇవి మనకి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. మనకి జనరల్ గా
ఈ వేసవి కాలంలో వచ్చే వానలు మనకి టెంపరేచర్ ఎక్కువ ఉన్న దగ్గర తేమగాలు ప్రవేశించినప్పుడల్లా సాయంత్రం సమయంలో ఇలా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకి టెంపరేచర్లు కూడా ఇంకా సాధారణంగా పెరిగే స్థాయిలోనే ఉన్నాం కాబట్టి తీవ్రత అయితే పెద్దగా ఉండదు. కానీ కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. ఆ వర్షం పడిన సమయంలో ఒక గంట సేపు ఈదురుగాలు కూడా ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్దగా ప్రమాదం అయితే ప్రస్తుతం లేదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టుగా, సో ఇప్పుడున్నటువంటి అంటే వింటర్ నుంచి అటు సమ్మర్కి చేంజ్ అయ్యేటువంటి క్రమంలో భాగంగా అధికంగా తేమ శాతం గాల్లో ఉండడం, అలాగే ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరిగేటువంటి క్రమంలో ఇలాంటి వర్షాలు అక్కడక్కడ అడపాదడపా కురుస్తాయి. అందులో ఉత్తర తెలంగాణ అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాలు కురిసేటువంటి అవకాశం, ముఖ్యంగా ఒక గంట పాటు ఈ వర్షాలు కురుస్తాయి. అక్కడ ఆ కురిసేటువంటి టైంలో ఆ ప్రాంతంలో మాత్రమే తాత్కాలికంగా కొంతమేరకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే పెద్దగా దీనివల్ల అపార నష్టం కలిగే అవకాశాలు అయితే లేవని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.